హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈరోజు మనమైతే విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం వేణుగొండపాలెంలో అయితే ఉన్నాం. ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశానికి వెన్నుముక్క అన్నది రైతు. అలాంటి రైతు విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చేంత వరకు ఎంతో కష్టపడతారు. అలాంటి వాళ్ళకి మకర సంక్రాంతి వాళ్ళు తీసుకునే ధాన్యం నుంచే స్టార్ట్ అవుతుంది. సో అలాంటి రైతు కోసం మరిన్ని వివరాలు మనం ఈరోజు తెలుసుకుందాం. మాది వేణుగులపాలెం ఎన్నప్పారావుని, ఆనరింగ్ వైస్ ప్రెసిడెంట్ని. మేము 4 ఎకరాలు వరి వేస్తాం. ఇప్పుడు వరి వేసిన నుంచి తిరిగే పంట రాబోతేప్పటికి బాగా కలిసి వచ్చిన కొంతే దానికే మదుపులే కానీ ఎక్కువ మిగలలేదు. ఎకరానికో 10,000 కన్నా ఎక్కువ మిగలలేదు ఎంత చేసినా. కాకపోతే భూమి ఉన్నది వ్యవసాయం చెయ్యాలని చేస్తానమాట, అంతే. ఇంకా అంతకన్నా మరి ఇంకే ఇది ఉండదు. సరే, ఇంకేంటి ధాన్యం ఎకరానికి 25 నుంచి అంతే 20-25 వస్తుంది. ఇక్కడ ఎంత పంట వేస్తారు? 4 ఎకరాలు వేస్తాం. 100 బస్తా అవుతుంది 4 ఎకరాలకి. ఇప్పుడు విత్తనం వేసామంటే ఎకరానికి ప్యాకెట్ విత్తనాలు ప్యాకెట్ 1300. 4 ప్యాకెట్లు వస్తే 4 ఎకరాలకు వస్తుంది. 4 ఎకరాలు దమ్ముకి 10,000 రూపాయలు తాటరకు అవుతుంది. ఎకరానికి 5,000 రూపాయలు ఉడిపోలకు అవుతుంది. ఎకరానికి 6,000 రూపాయలు గొండకు అవుతుంది. మళ్ళీ తిరిగి అది కోచి కుప్పెట్టి తయారయ్యేటప్పటికి ఎకరానికి 10,000 అవుతుంది. అంతా కలిపితే 20,000 చిల్లర అవుతుంది అనమాట. ఏంటి, ఒక ఎకరానికి 20,000 రూపాయలు చిల్లర అవుతుంది. అది బాగా కలిసి వస్తే 30,000కి వస్తుంది ఎకరం పంట. ముందు ఆకుమడి దున్నుతాం బాబు. ఆకుమడి దున్ని కోసి విత్తనాలు కొని కోసి తర్వాత దమ్మొట్టి ఉడిపుడిసి ఉడిపుడిసిన తర్వాత అది పండ్లనిచ్చి చేను కోసి కుప్పలెట్టి మళ్ళీ నూరిసి దాన్ని తీసి మిల్లికి తోలితే అంతా నాశే వస్తుంది. ఏదో తిన్నోళ్ళు తిండికి ఇడుకుంటారు, వేసిన వాళ్ళు తోళ్ళు మిల్లికి తోలుతాను. అవి ఖర్చులే రాలేదు, ఛార్జీలు కిట్టలేదు. ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందండి? ఎకరానికి 20 బస్తాలు రావడం కష్టం. 20 టన్నులు 20 కాటాలు రావడం కష్టం. ఈ పంట ఎలా వచ్చింది? చేతికి బాగా వచ్చిందా? ఈ పంట ఇంకా నోర్చలేదండి. 100 అక్కడికే వస్తాను. అంటే సంక్రాంతికి రైతు కొత్త బియ్యంతోనే పండగ స్టార్ట్ చేస్తారు కదా, దానికోసం కొంచెం చెప్తారా? అయ్యో, 1 బస్తా 2 బస్తాలు ఆడించుకోవడం, సంక్రాంతి చేసుకోవడం ఇలాగా జరుగుతాయి. దాని బియ్యం అయిపోతే బియ్యం కొనుక్కొని నేను తేట కొనుక్కుంటాను. మా ఉన్నోళ్ళు బస్తా 2 బస్తాలు ఒట్టిపోయి పండుగ చేసుకుంటారు, అంతే. ఇత్తనం వేస్తామమ్మా. ఇత్తనం వేసిన వెంటనే దానికి ఎరువులు వేస్తాం. ఆ ఎరువులు వేసాక దమ్ము పడతాం. దమ్ము పట్టాక ఉడిపుడిస్తాం అనమాట. ఉడిపుడిసిన తర్వాత చాలా డబల్ పెట్టుబడులు అయిపోయాయి. ఇప్పుడు ఎరువులకి రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు ఇటు పొటాస్ ఏంటంటే ఇటు వరకు 50 కేజీలు వచ్చింది, ఇప్పుడు 45 కేజీలు పెట్టేశారు. రేటు మటుకు మళ్ళీ 100 పెరిగిపోయింది. రేటు పెరిగిపోయింది, కష్టాల్లో ఉన్నాం. కానీ దీనివల్ల ఇన్కమ్ ఏం లేదు. మేము తిన్న రైసే మిగులుతాం తప్ప డబ్బులు కమ్ముకునే బతికి ప్రసక్తి ఏట్లేదు ఇందులో. కాకపోతే ఏం చేస్తామంటే మరి తప్పనిసరిగా మేము చేస్తాం ఈ పని. మరి ఇంకే పనికి మా చదువు సంజయ్ లేదు. మరి మాకు పుట్టిన కానీ ఇది అలవాటు అయిపోయింది. మరి దీని మీద అలాగా రన్నింగ్ అవుతుంది అనమాట. అంతవరకే తప్ప దీని గురించి మాకు ఇన్కమ్ ఏం అసలు లేదు. పంట వేస్తామని మీ 4 అన్నములు ఒక 6 ఎకరాలు వేస్తాం. ఇది పంట ధాన్యం వస్తాయండి. మహా వస్తే 28-26 వస్తాయి ఎకరానికి. ఒక ఎకరానికి 6 ఎకరాలు వేస్తాను. ఎంత పెట్టుబడి అవుతుంది? పెట్టుబడి 32,000, 35 నుంచి 32,000 లోపు అవుతాయి మధ్యలో పెట్టుబడి అవుతుంది. అది అంతే తప్ప మరి ఇంకే వ్యవసాయం వాళ్ళకి ఇటుబడి ఏం లేదు. వ్యవసాయం చేయలేక ఇదిగో ఇటుక బట్టీలకి ఇచ్చుకున్నారు పొలాలంతా. మొత్తం అంతా బట్టీలకి ఇచ్చారు. అది ఆ పొలం అంతా మొత్తం పల్లమే అన్నమాట. పండేది అంతా వ్యవసాయం అంతా. వ్యవసాయం పండేది ఇక్కడ. మరి వ్యాపారం ఏ లేదు. అది
రైస్ పొజిషన్ ప్రొసీజర్ మనం ఇప్పుడు వేసే వెంటనే ఒక 8 రోజులు మొలకొస్తుంది. మొలకొచ్చాక 28 రోజుల తర్వాత అది ఉడిపడాలి. అది ఉడిసే తర్వాత ఒక 3 నెలల తర్వాత అది పంటకు వస్తుంది అనమాట. ఈ మధ్యలో మనం ఎరువులు వేసుకోవడమే, మందులు విత్తనాలు అది గడ్డి తీయించడం మొత్తం అంతా స్టెప్ బై స్టెప్ పని చేయించడమే పండిన వరకు. చూసారు కదా రైతు యొక్క కష్టాలు. పంట పండించడానికి అతను పడే ఆ శ్రమ ఏదైతే ఉందో అది పంట చేతికి వచ్చేంత వరకు కూడా ఆనందం ఉండట్లేదు. అది పెట్టే పెట్టుబడిలోనే అంతా అతని కళ్ళలో కనిపిస్తుంది. సో రైతుకి ఇంకా అంతా మంచి జరగాలని మనం అందరూ అనుకోవాలి. ఎందుకంటే రైతు కష్టం రైతు ఒక్కడిదే కాదు, ప్రపంచానికి దేశానికి కూడా అది కష్టమే రైతు కష్టపడుతున్నారంటే.